క్రికెట్ ప్రపంచంలో టీ20 ఫార్మాట్ అంటేనే క్షణానికి మారిపోయే సమీకరణాలు, నరాలు తెగే ఉత్కంఠ. 20 టీమ్స్ తో స్టార్ట్ అయిన పొట్టి ప్రపంచ కప్ మహాసంగ్రామం ఇప్పుడు అత్యంత కీలకమైన సూపర్ 8 దశకు చేరుకుంది. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోయిన టీమ్స్ ఇప్పుడు ఒక్క చిన్న పొరపాటుతో ఇంటి బాట పట్టే ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా పరిస్థితి ఇప్పుడు ఒక పేడ కలలా మారింది. గత 12 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో ఓటమి అంటే ఏంటో తెలియని భారత్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సఫారీల చేతిలో ఘోరంగా దెబ్బతింది. కేవలం ఓడిపోవడమే కాదు, 76 రన్స్ భారీ తేడాతో పరాజయం పాలవడం భారత్ సెమీఫైనల్ ఆశలపై పిడుగులా పడింది. ఈ ఒక్క ఓటమి సూపర్ 8 గ్రూప్ 1 సమీకరణాలు మొత్తం తలకిందులు చేసింది. అహ్మదాబాద్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికా వీర విహారం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదంలో తడబడిన భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకొలింది. ఈ భారీ తేడాతో గెలవడంతో దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ తో గ్రూప్ 1 లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ భారత్ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా తయారైంది. 0 పాయింట్లతో నెట్ రన్ రేట్ తో పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. సూపర్ 8 రౌండ్ లో ప్రతి గ్రూప్ లోనూ 4 జట్లుంటాయి. ఒక్కో జట్టు మిగిలిన 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్టు మాత్రమే సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం భారత్ ఉన్న గ్రూప్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లున్నాయి. ఇక్కడ అసలు చిక్కు ఎక్కడుందంటే భారత్ తన తదుపరి 2 మ్యాచ్లలో వెస్టిండీస్, జింబాబ్వేలపై గెలిచినా సెమీస్ చేరడం గ్యారంటీ లేదు. ఎందుకంటే క్రికెట్ లెక్కల్లో పాయింట్లు సమానమైనప్పుడు నెట్ రన్ రేట్ అనేది న్యాయ నిర్ణేతగా మారుతుంది. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా దారుణంగా ఉంది. ఒకవేళ భారత్ తన తదుపరి 2 మ్యాచ్లను గెలిస్తే 4 పాయింట్లు వస్తాయి. కానీ అదే సమయంలో దక్షిణాఫ్రికా కూడా తన మిగిలిన 2 మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా లేదా వెస్టిండీస్ మరో 2 మ్యాచ్లు గెలిచినా 3 జట్లు సమానమైన పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు రన్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారే సెమీస్ కు వెళ్తారు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా సాధించిన రన్ రేట్ ను అందుకోవడం భారత్ కు హిమాలయ పర్వతాన్ని అధిరోహించినంత కష్టంతో కూడుకున్న పని. అంటే భారత్ కేవలం గెలిస్తే సరిపోదు, జింబాబ్వే, వెస్టిండీస్ ను భారీ పరుగుల తేడాతో ఓడించాలి. ప్రత్యర్థి జట్లను అతి తక్కువ పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ పొరపాటుని ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ ఓడినా భారత్ అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. మరోవైపు వెస్టిండీస్, జింబాబ్వే ఇంకా తమ ఖాతాలను తెరవలేదు. అవి తమ మొదటి మ్యాచ్లలో ఎలాంటి ప్రదర్శన చేస్తాయనే దానిపై కూడా భారత్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒకవేళ వెస్టిండీస్ తన సొంత గడ్డపై అద్భుతాలు చేస్తే అది భారత్ కు మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ చేరడం అనేది ఒక గడ్డు సమస్యలా కనిపిస్తోంది. టెక్నికల్ గా చూస్తే భారత్ ఇంకా రేస్ లో ఉన్నప్పటికీ ప్రయోగాత్మకంగా చూస్తే అది చాలా కష్టతరమైన బాట. అయితే క్రికెట్ అనేది అనిశ్చితికి మారుపేరు. గతంలో ఎన్నోసార్లు భారత్ అసాధ్యమైన పరిస్థితుల నుండి అద్భుతాలు చేసి నిలబడింది. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన పోరాటాన్ని అభిమానులు ఆశిస్తున్నారు. వెస్టిండీస్ తో జరగబోయే తదుపరి మ్యాచ్ భారత్ కు చావో రేవో లాంటిది. అక్కడ భారీ విజయం నమోదు చేస్తేనే నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్లలో భారీగా ఓడిపోవాలి. అలా జరగడం సాధ్యమేనా అంటే క్రికెట్ లో అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఆస్ట్రేలియా వంటి మేటి టీం సూపర్ 8 కు చేరకుండా వెనుదిరిగింది. ప్రజెంట్ భారత్ తలరాత కేవలం తన చేతుల్లోనే లేదు, ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. ప్రతి ప్రపంచ కప్ లోనూ ఏదో ఒక పెద్ద జట్టుకు ఇలాంటి గడ్డు కాలం వస్తుంది. 2026 ప్రపంచ కప్ లో అది భారత్ వంతైంది. దక్షిణాఫ్రికా జరిగిన ఆ ఒక్క మ్యాచ్ ఫలితం భారత్ ను ఆత్మరక్షణలో పడేసింది. మన ఆటగాళ్లు ఈ ఒత్తిడిని అధిగమించి రన్ రేట్ గండాన్ని దాటి సెమీఫైనల్లో అడుగు పెడతారా, లేదా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వచ్చి సూపర్ 8 లోనే నిష్క్రమిస్తారా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రతి భారతీయుడి గుండె ఇప్పుడు ఒకటే కోరుకుంటోంది, భారత్ గెలవాలి, అది కూడా భారీ తేడాతో విజయం సాధించాలని.